భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రదోష వ్రత వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుసో తెలియకుండానో మనం నిత్యం ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాం. వాటిని తొలగించుకోవడానికి ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసుకునే పుణ్య ఫలాలు అందుకోవడానికి తగిన సమయమే ప్రదోషకాలమా, దోష నివారణకు తగిన సమయం ప్రదోషమా, పరమ పవిత్రమైన ప్రదోషకాలంలో శివుడు అనుగ్రహిస్తాడా? ప్రదోష వ్రత వైభవం కార్యక్రమంలో అన్ని వివరాలను తెలుసుకుందాం. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ ఈశ సురేష మహేష్. ప్రదోషం అంటే ఏమిటి? ప్రతిరోజు జరిగే సూర్యాస్తమయానికి త్రయోదశి నాడు జరిగే సూర్యాస్తమయానికి తేడా ఏమిటి? త్రయోదశి నాడు శివపూజకి అమ్మవారు పార్వతీదేవి అనుగ్రహానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అర్ధనారీశ్వర తత్వం దేనికి సంకేతం? అర్ధనారీశ్వర రూపాన్ని స్వామి ఎందుకు ధరించాడు? ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ప్రదోష సమయం నెలలో 2 సార్లు వస్తుంది. ప్రతి 15 రోజులకు ఒక్కసారి వచ్చే త్రయోదశి సాయం సంధ్యా సమయాన్ని ప్రదోషకాలంగా వేదవేత్తలు గుర్తించారు. అంటే ఈ సమయంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. అమ్మవారితో కలిసి ఉన్న సకల జగత్తుకు అధిపతి మహాదేవుడు. ఎంతటి వరమైనా అవలీలగా భక్తులకు అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అసలు ఈ అర్ధనారీశ్వర తత్వమే శాశ్వతమైంది. అఖిల జగత్తుకు శివుడు పురుషుడు, పార్వతీదేవి ప్రకృతి. ఈ ఇద్దరి వల్లనే సృష్టి ఏర్పడింది. వారి అనుగ్రహం వల్లనే మనుగడ సాగిస్తోంది. ప్రకృతి పురుషుడి ఏకీకృత రూపమే అర్ధనారీశ్వర తత్వం. రేయి పగలు స్వామి అమ్మవార్లకు ప్రతీక అయితే సంధ్యా సమయమే అర్ధనారీశ్వర రూపంగా భక్తులు భావిస్తారు. అసలు ప్రదోష సమయాన్ని ఎలా లెక్కిస్తారు? త్రయోదశి నాడు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు గంటన్నర, తరువాత గంటన్నర సమయాన్ని ప్రదోషంగా జ్యోతిష్యులు చెబుతారు. ఈ సమయంలో నందీశ్వరుడి సహితంగా శివుణ్ణి పూజిస్తే పాపాలు పరిహారమవుతాయని భక్తుల నమ్మకం. ప్రదోషవ్రతం అంటే ఏమిటి? దానిని ఎలా నిర్వహిస్తారు? ప్రదోషం రోజున ఉదయం నుంచి పచ్చి గంగ కూడా ముట్టకుండా కొంతమంది భక్తులు ఉపవాసం ఆచరిస్తారు. అటువంటి శక్తి లేనివాళ్లు పాలు, పండ్ల రసాలు తీసుకుని సౌలభ్య వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రదోషం ఎంతో పవిత్రమైంది. దీనికి సంబంధించిన ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. కల్ప, దోష అనే దంపతులకు పుట్టినవాడే ప్రదోషం అనే కథ ఉంది. ప్రదోషానికి 2 సోదరులు కూడా ఉన్నారు. వీళ్ళు నిశిష్ట, యూష్ట. ఈ 3 పేర్లు పరిశీలిస్తే రాత్రి సమయానికి సంబంధించింది ఆది, మధ్య, అంత్య రూపాలను గురించి చెబుతుంటాయి. చంద్రుడు వర్ధిల్లే కాలాన్ని శుక్లపక్షమని, క్షీణించే కాలాన్ని కృష్ణపక్షమని అంటారని అందరికీ తెలుసు. పూర్వం దేవతలు పరమేశ్వరుణ్ణి దర్శించడానికి వచ్చారు. అసురుల భయం తొలగించాలని వేడుకున్నారు. అప్పుడు స్వామివారికి అభయమిచ్చాడు. ఇచ్చిన మాట మేరకు జగత్పతి అసుర సంహారాన్ని గడియకాలంలో నిర్వహించాడు. ఆ దివ్య సమయమే ప్రదోషం. ప్రదోషకాలంలో నందివాహనం మీద శివపార్వతులు ఆసీనులై లోకాలను ఏలుతున్న దివ్య సందర్భంలో వారిని స్మరించుకుంటే చాలు అన్ని పాపాలు తొలగిపోతాయి, సకలాభీష్టాలు నెరవేరుతాయి. అందుకే ప్రదోష సమయంలో శివాలయంలో నందీశ్వరుడికి కూడా విశేష అభిషేకాలను నిర్వహిస్తుంటారు. ప్రదోష వ్రతం ఆచరణలో గణపతి పూజ ఎందుకు ప్రత్యేకమైంది? శివ పరివారం అంతా ఉన్న ఆలయానికి ప్రదోష వ్రతానికి సంబంధం ఏమిటి? నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు ఎందుకు నిర్వహిస్తారు? ప్రదోషకాలంలో కోరుకునే భక్తుల అభిష్టాలు ఎలా నెరవేరుతాయి? మనము తెలుసుకుందాం. త్రయోదశి సంధ్యా సమయంలో నిర్వహించే ప్రదోష పూజలో
తొలుత గణపతికి అభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తరువాత స్కందుడి పూజ, అటు తరువాత పార్వతీదేవికి, అనంతరం నందీశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవుపాలతో అభిషేకిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుంది. నెయ్యితో అభిషేకిస్తే మోక్షం లభిస్తుంది. గంధంతో అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ శివపరివారానికి అభిషేకాల తరువాతనే భక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఇంతటి విశిష్టమైన ప్రదోషకాలం ఎంత సమయం ఉంటుంది? అసలు ప్రదోషం అంటే ఏమిటి? ప్రదోషకాలంలో పాటించాల్సిన విధానాలు ఏమిటి? ప్రదోష వ్రతం ఆచరించడం ద్వారా భక్తులకు కలిగే లాభాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రదోష సమయం ఎంతో పవిత్రమైంది. సూర్యాస్తమ సమయానికి గంటన్నర సమయం ముందు, అస్తమయానికి గంటన్నర సమయం తరువాత మొత్తం 3 గంటల సమయాన్ని ప్రదోషకాలంగా భక్తులు లెక్కిస్తారు. మనకు తెలియని శివ వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భక్తులు భావిస్తారు. ఈ 3 గంటల వ్యవధి ఎంతో కీలకమైనదని శివభక్తులు భావిస్తారు. ఈ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపాన్ని ధరించి జగత్తుకు దర్శనమిస్తారు. ప్రదోష సమయంలో శివారాధన ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తుందని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మిక శక్తుల సాధనా సమయంగా కొందరు భక్తులు భావిస్తారు. మరికొందరు కుండలినీ శక్తుల ప్రేరణకు ప్రదోష సమయం అనువైనదని నమ్ముతారు. ప్రదోష సమయంలో శివార్చన వల్ల తప్పక అభీష్ట సిద్ధి కలుగుతుందని నమ్మకం. ప్రదోషకాలం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? ప్రదోషకాలంలో శివపార్వతులు ఎక్కడుంటారు? ప్రదోషకాలంలో దేవతలందరూ శివాలయంలో ఉంటారా? ప్రదోషకాలానికి సంబంధించి కథ ఏ పురాణంలో ఉంది? అమృత మదనానికి ప్రదోషానికి ఏమిటి సంబంధం? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రదోషకాలానికి సంబంధించిన పురాణ గాథ ఒకటి శివపురాణంలో ఉంది. ఈ గాథ యుగాలకు పూర్వం జరిగింది. అమృతం సాధించడానికి పాలసముద్రాన్ని మథించాలని దేవదానవులు ఒప్పందానికి వచ్చారు. అమృతం తాగితే మృత్యువును జయించవచ్చునని ఇరుపక్షాలు భావించారు. ఈ క్రమంలో వారికి ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి వంటి వాటితో పాటుగా అమృతం కూడా వచ్చింది. అయితే వీటన్నింటికంటే ముందుగా హాలాహలం అనే విషం పాలసముద్రం నుంచి బయటకొచ్చింది. ఈ విషం వల్ల దేవదానవులు అల్లాడిపోయారు. అందరూ విగత జీవులవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించమని అందరూ మహాదేవుడైన శివపరమాత్మను శరణు కోరారు. అభయమిచ్చిన మహాశివుడు విషాన్ని ఒక్క గుక్కలో తాగాడు. అయితే వెంటనే పార్వతీదేవి స్వామి గొంతు నుంచి విషం కిందకు దిగకుండా చేతులు అడ్డం పెట్టింది. విషం శివపరమాత్మ గొంతులోనే నిలబడిపోయింది. స్వామి హాలాహలాన్ని మింగి లోకాలను, జగత్తులోని అన్ని జీవులను కాపాడిన దివ్య భవ్య నవ్య సమయమే ప్రదోషకాలం. శివభక్తులైన దేవదానవ కిన్నెర కింపురుషులు, యక్ష గంధర్వ నాగలోకాలలోని జీవులందరూ స్వామి చుట్టూ చేరారు. కేవలం క్షణకాలం శివమాయ యావత్తు సృష్టిని ఆవరించింది. ఆ తరువాత మహాయోగనిష్ట నుంచి బయటకొచ్చాడు. అందరూ సంతోషించారు, ఉత్సవాన్ని నిర్వహించారు. అంతటి పవిత్ర కాలమే ప్రదోషం. అందుకే ప్రదోషకాలంలో శివభక్తులైన జగత్తులోని అందరూ శివపరివారంగా మారి స్వామి దగ్గరకు వచ్చి చేరుతారు. స్వామివారిని కీర్తిస్తుంటారు. ఆ సమయంలో పార్వతీపతి అత్యంత ప్రసన్నంగా ఉంటాడు. ఇంతటి పరమోత్కృష్ట సమయంలో స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి. ఏది కావాలంటే దానిని అనుగ్రహిస్తుంటాడు. ప్రదోష సమయంలో శివపూజ వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ఏ గ్రహం శాంతి కోసం ఏ ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి? గ్రహ దోషాలకు ప్రదోషానికి ఉన్న సంబంధం ఏమిటి? మహాప్రదోషం అని ఏ రోజునంటారు? మహాప్రదోషం విశిష్టతలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. మహాపవిత్రమైన ప్రదోష వ్రతంలో పలు రకాలు ఉన్నాయి. త్రయోదశి నాడు ఏ వారం వస్తే ఆ గ్రహదేవతకు సంబంధించిన ప్రదోషంగా పరిగణిస్తారు. అంటే శనివారం నాడు త్రయోదశి సంభవిస్తే శని ప్రదోషం అని అంటారు. అదే సోమవారం ఏర్పడితే సోమ ప్రదోషం. అలాగే బుధవారం, గురువారం, శుక్రవారం, ఆదివారాల్లో ఏర్పడే ప్రదోషాలకు ఆయా గ్రహాల నుంచి శాంతి లభించాలని వేడుకుంటారు. అన్నింటికన్నా ప్రధానంగా మాఘమాసంలో మహాశివరాత్రికి ముందు వచ్చే త్రయోదశి నాడు వచ్చే మహాప్రదోషాన్ని శివభక్తులు విశేషంగా భావిస్తారు.
సోమ ప్రదోష కాలంలో శివపూజ వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. సహజంగా సోమవారం నాడు శివపూజ వల్లనే అనేక దివ్యఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అదే రోజు ప్రదోషం ఏర్పడితే శివుడు అమితంగా అనుగ్రహిస్తాడని నమ్మకం. మంగళవారం నాడు ప్రదోషం ఏర్పడితే ఆ దివ్య ప్రదోషాన్ని మంగళ ప్రదోషమని అంటారు. మంగళ ప్రదోషంలో శివపూజ వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం, దీర్ఘాయుర్దాయం కలుగుతుందని భక్తుల విశ్వాసం. బుధవారం నాడు ప్రదోష సమయంలో శివపూజ వల్ల బుద్ధిమాంద్యం తొలగి జ్ఞానం కలుగుతుంది. విద్యార్థులకు చదువుకున్నది గుర్తు ఉంటుంది. మంచి శుభాలు కలుగుతాయి. గురువారం నాడు త్రయోదశి ఏర్పడితే అది గురు ప్రదోషం. ఆనాడు శివారాధన వల్ల ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతి లభిస్తుంది. కుండలినీ సాధనలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు శివాజ్ఞ లభిస్తుంది. రాబోయే ప్రమాదాల బారి నుంచి భక్తులు తప్పించుకుంటారు. శుక్రప్రదోషం శుక్రవారం వస్తుంది. దీనిని శుక్రప్రదోషమని, భృగు ప్రదోషం అని కూడా అంటారు. శుక్రప్రదోషకాలం శివారాధన వల్ల భక్తుల జీవితాల్లో ఉన్న చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి. గత జన్మల కాలంలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. ప్రతి పక్షం రోజులకోసారి వచ్చే ప్రదోషం కాలం శనివారం నాడు ఏర్పడితే శని ప్రదోషం వస్తుందని మనకు అర్థమయ్యింది. శని ప్రదోషం నాడు ప్రత్యేకంగా శని మహాదేవుడికి అభిషేకాలు నిర్వహిస్తే శనిగ్రహ దోషాలు పరిష్కారమవుతాయని భక్తుల విశ్వాసం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో శని ప్రదోషాన్ని విశేషంగా నిర్వహిస్తారు. అకాల మృత్యుదోషాలున్నవారు, మహాకాల సర్పదోషాలున్నవారు, శనిగ్రహ దోషాలున్నవారు శని ప్రదోషం నాడు మహాకాలుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. ఇక్కడ కొలువై ఉన్న శివపార్వతి, గణేశ, సుబ్రహ్మణ్య పరివార దేవతా అనుగ్రహం వల్ల భక్తులు జన్మజన్మల్లో చేసిన సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. అదే ఆదివారం నాడు ప్రదోషం ఏర్పడితే దానిని భానువార ప్రదోషం అని అంటారు. ఆదివారం ప్రదోషంలో శివపూజ వల్ల మనశ్శాంతి లభిస్తుంది. దీర్ఘాయువు, ఇంట్లో సౌహార్ద వాతావరణం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు తప్పకుండా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రదోష సమయాల్లో మొత్తం శివపరివారం ఉన్న ఆలయాల్లో శివలింగానికి అభిషేకం, అర్చనలు, ఇతర పూజలు చేయించుకుంటే భక్తులకు పరిపూర్ణ ఫలం లభిస్తుందని విశ్వాసం. శివాలయాల్లో శివ స్వయంభూలింగం ఉన్న క్షేత్రాల్లో అయితే ఫలితం రెట్టింపు అవుతుంది. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని పఠిస్తే ఆలయంలో ఉండేవారికి మంచి ఫలితాలు వస్తాయి. సోమస్కంద ప్రదక్షిణ చేసిన వారికి రెట్టింపు ఫలితాలు వస్తాయి. అభిషేకంలో పాలు, తేనె, పెరుగు, గులాబీ నీళ్లు, పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తే సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. ప్రదోషం సమయంలో శివపురాణం చదివినా పాపాలు తొలగి పుణ్యం కలుగుతుంది. ఇది ప్రదోష వ్రతం వైభవం. ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే కైలాసవాసుడైన శివమహాదేవుడు భక్తులను తప్పక అనుగ్రహిస్తాడు. పార్వతీదేవితో పాటు అర్ధనారీశ్వరుడిగా ఉన్న స్వామి అతి శీఘ్రంగా కరుణిస్తాడు. ప్రదోష వేళలో శివదర్శనం వల్ల భక్తులకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మీరు కూడా ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు కదా? మీకు కూడా పరమేశ్వర అనుగ్రహం లభించాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.